వన్ డే ఫార్మర్ ఒక క్రేజీగా అందరూ చాలామంది వన్ డే ఫార్మింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్. అంటే ఒక రోజంతా ఒక రైతుగా ఉండడం కోసం మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చాలా క్రేజ్ ఉంటుంది. సో అట్లాంటి కల్చర్ మొదలైంది. సో దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది? సరే ఆ కల్చర్ పక్కన పెడితే ఎట్లాంటి ప్రయోజనం ఉంటుందంట సొసైటీకి? ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇది మేము గత ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా మేము చేయడం జరిగింది. మొత్తం అంతా మీకు వచ్చే ప్రోమోలో కూడా కనిపిస్తూ ఉంది. వరి కోయడాలు, కషాయాలు గాయడాలు, సో ఇలా రకాలు. ముఖ్యంగా ఈ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాలేజీకి సంబంధించినటువంటి ఒక పిల్లలు, వీళ్ళు ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఒక పరిస్థితుల లోపల అందరూ కూడా పట్టణ ప్రాంతాలకే అలవాటు అయిపోయారు మొత్తం అంతా. సో ఒకప్పుడు వాళ్ళ తండ్రులు, తాతలు అందరూ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అడపదడప పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు తీపి గుర్తులు ఉండేటువంటి ఆ తాటిపళ్ళు గార్చుకోవడము, ఈ చేయడము, తర్వాత కోతలు కోయడము, గడ్డి కోయడము, లేదా ఆవులకు మేత వేయడము, ఇట్లా ఒక రకమైన ఆ ఫీలింగ్స్ అనేది ఎప్పటికీ మనసులో ఉండిపోయేది. ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళకి ఉండేటువంటి పరిస్థితుల లోపల వీళ్ళకు ఉండేటువంటి ఒక పని ఒత్తిడితోటి వీటితోటి ఇవన్నిటిని కూడా మిస్ అయిపోతూ ఉన్నారు మొత్తం అంతా. సో ఇలాంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ పెట్టడంతో ఏమవుతుంది అని అంటే ఆ ఒక్కరోజైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వ్యవసాయంలో జరిగేటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రైతు కష్టం ఏంటిది, అసలు ఓ టమాటా పండియాలంటే భూమి ఎలా దున్నాలి, లేకపోతే వంకాయలు పండియాలన్నా, వరి పెట్టాలన్నా, కోత కోస్తే ఎన్ని బాధలు ఉంటాయి, ఒళ్ళు దురదలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ పని చేసేటప్పుడు వాటి యొక్క శ్రమ తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం గ్లాస్లో పాలు రాని ఇలా తాగేస్తూ ఉంటాం. ఆ పాలు రావాలంటే గడ్డి కోసి పేడ తీసి పాలు విండేటప్పుడు ఎన్ని తిప్పలు ఉంటాయి అనేది. సో ప్రాక్టికల్గా ఏంటిదంటే వాళ్ళకు అనుభవం వస్తుంది, వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తు లోపల వాళ్ళు వ్యవసాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావటానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఏంటిదంటే అన్ని రంగాలు అభివృద్ధి చెంది అన్ని రంగాలు నిండుతూ ఉన్నాయి, కానీ ఫుల్గా రాబోయేటువంటి ఇంకొక 5-10 సంవత్సరాలతో కూడా వ్యవసాయం చేసేటువంటి ఒక యువత సంఖ్య తగ్గిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు జనరేషన్ అంతా 45-50 సంవత్సరాలు దాటేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకో 10-15 సంవత్సరాలు పోతే ఈ జనరేషన్ పోతే ఇప్పుడు 30 సంవత్సరాల లోపల ఒక 20-25 నుంచి 30-35 సంవత్సరాలు వ్యవసాయం చేసేటువంటి ఒక యువత ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇంకా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం ఇంపోర్ట్ చేసుకోవాలా? మన దగ్గర ఉండోళ్ళే మారాలి కదా. సో ఇప్పుడు ఈ జాబులు కూడా ఈ ఎలాన్ మస్క్, ట్రంప్ దయ వల్ల ఏమవుతున్నాయి, జాబులు కూడా పోతూ ఉండే మొత్తం. మా ఆశ ఏంటిదంటే ఆ జాబులు అటు పోయినా కనీసం అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి వ్యవసాయంలోకి వస్తే ఇంకా మంచిదే కదా. అగ్రి టూరిజం రైతులకు ఆర్థికంగా ఎట్లుండే అవకాశం ఉంది? అగ్రి టూరిజం వల్ల ఆర్థికంగా ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఈ రైతుకి తర్వాత ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక కనెక్టివిటీ పెరుగుతుంది. ఉదాహరణకి నేనున్నా, ఇప్పుడు నాదొక కాన్సెప్ట్ ఇప్పుడు విజయవాడలో నడుస్తూ ఉంది, అడపదడప మిత్రులు వస్తూ ఉన్నారు. దాన్ని మేము ఒక నెక్స్ట్ వీక్ 10 days తర్వాత ఇప్పుడు అనుకున్న కిసాన్ ఫార్మింగ్ టైప్ లోపల పిల్లలకి తర్వాత ఆ ఫ్యామిలీస్కి దీన్ని అలవాటు చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నాం. మంచి కాన్సెప్ట్ ఒక డిజైన్ చేసినాము, వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాం. సో దాన్ని స్టార్ట్ అయితే ఇంతకుముందు మేము చేసేటువంటి ఒక సందర్భాల లోపల ఏమవుతుంది అంటే జనరల్గా నేను వరి పండిస్తున్నా, కూరగాయలు పండిస్తున్నాను. ఒక సిటీకి దగ్గరకు ఒక 20-30 కిలోమీటర్ల లోపల నేను కొంతమంది మిత్రులకో లేదా నా సర్కిల్లోనో లేదా ఫేస్బుక్లోనో నేను ఒక యాడ్ పెట్టా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకే తీసుకుందాం. అప్పుడు ఏమవుద్ది, నా దగ్గరకు ఒక 20 మంది వచ్చారండి ఈరోజు. నాకు 20 మంది వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్లోంచి ఒక 2-3 ఫ్యామిలీస్ లేకపోతే జనాలు ఎవరో వచ్చినారు, ఇతర డిఫరెంట్ ప్లేస్ల నుంచి వచ్చిన తర్వాత ఏమవుద్ది, నా దగ్గర కూరగాయలు చూస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతారు, పని చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత కూరగాయలు చూసిన తర్వాత తీసుకెళ్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక మహా గొప్పతనం ఏంటిదంటే ఒకసారి ఆ కూరగాయ కానీ ఆకుకూర కానీ తిన్న తర్వాత రెండో రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ తిని అట్లా ఒక 2-3 రోజులు అట్లా ఆ ఫీలింగ్లో వచ్చిన తర్వాత మళ్ళీ బయట కూరగాయ తినరు, ఏర్పడుతుంది. రైస్ కూడా సేమ్ ఆ టేస్ట్కి అలవాటు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, మా ఫ్యామిలీస్కి కావాలి, మీరు రైస్ బ్యాగులు ఏమైనా ఉన్నాయా, కూరగాయలు ఏమైనా ఉన్నాయా, ఉప్పులు ఏమైనా, ఎవరు వచ్చినా కానీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయా అని అడుగుతారు. మార్కెటింగ్ చాలా. అప్పుడు ఏమవుద్ది అని అంటే రైతుకి ఇది ఒక రకమైనటువంటి ఆదాయం అవుతుంది. అసలు ఇందాక ఇందాక ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అన్నిటికంటే బాగా వెనుకబడిపోయిన రంగం ఏదైనా ఉంది అని అంటే అది వ్యవసాయ రంగమే. ఎందుకు వెనుకబడిపోయింది, ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఒక చిన్న మాట చెప్తా నేను. మన మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు మొన్న ఒక దాంట్లో చూశాను నేను. సక్సెస్ అంటే ఏంటిది, విజయం అంటే ఎట్లా వస్తుంది అని అడిగితే ఒక్కటే మాట చెప్పాను, గొప్ప విషయం అది. ఎప్పుడు కొత్తగా ఆలోచన కొత్తదనం. ఈ కొత్తదనం లేకపోతే మాత్రం ఏది కూడా అభివృద్ధి చెందదు.
అన్నిట్లలో కొత్తదనాన్ని ఆలోచన చేస్తున్నారు కానీ మన వ్యవసాయంలో కొత్తగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. అందుకోసమే వ్యవసాయం వెనుకబడిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకోటి దీన్ని కొత్తగా ఆలోచన చేసి అమ్ముకునేటువంటి ఒక వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాడి కంటే కూడా పరోక్షంగా దీన్ని అమ్ముకునేవాడు, వ్యాపారం చేసేవాడు బాగుపడుతున్నాడు తప్ప రైతు బాగుపడదు. మీరు అన్నట్టు ఇంకొకటి కూడా అవకాశం ఉంది. మనం మామూలుగా మధ్యలో అమ్ముకొని దళారీ వ్యవస్థలు అమ్ముకున్నారు, అదే ఫామ్ కే నేరుగా వస్తారు, ఫామ్ తో అదే మాట్లాడతారు, ఫామ్ కాన్సెప్ట్ చెప్తున్నా. అదే ఎప్పుడైతే రైతు ఈ టూరిజం అనండి ఏదైనా అనండి పరోక్షంగా ఏమవుతుందంటే అతడి యొక్క సొంత వ్యాపారం వ్యవసాయాన్ని వ్యాపారంగా చూసి ఆ కోణంలో ఆలోచన చేసి అలా చేయగలిగినప్పుడు మాత్రమే రైతు అనేవాడు మిగులుతాడండి, లేకపోతే లేదు ఎప్పటికీ. సో అది కొత్తగా రైతు వినియోగదారులకు వెళ్ళడానికి కాన్సెప్ట్ ఏంటిది అని అంటే ఈ అగ్రి టూరిజం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి మా ప్రయత్నం కూడా ఇప్పుడు